వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దళపతి విజయ్ కుమార్ అని చెప్పి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన మొన్న శనివారం రోజున ఏదో వీడియో రిలీజ్ చేశారు. మళ్ళీ సేమ్ రఘురామకృష్ణరాజు గారికి సంబంధించే రిలీజ్ చేశారనమాట. సరే రిలీజ్ చేశారు, బాగానే ఉంది. దానికంటే ముందు రోజు చూస్తే ఏకంగా చెప్పుతో కొట్టాలి, ఇది కొట్టాలంటే మెట్టుతో అని జడ శ్రవణ్ కుమార్. దానికంటే ముందు రోజు చూస్తే మన పివి సునీల్ కుమార్ ఐపీఎస్, ఈయనేమో మాజీ జడ్జి, ఆయనేమో సస్పెండెడ్ ఐపీఎస్, ఈయనేమో రిటైర్డ్ ఐఏఎస్. మరి ఏంటి కామన్ ఏంటి వీళ్ళకి అంటే, రఘురామకృష్ణరాజు గారు మాట్లాడినటువంటి మాటలు, అలాగే పివి సునీల్ కుమార్ ఇటీవల కాలంలో రఘురామకృష్ణరాజు గారు బ్యాంకుల నుంచి డబ్బులు దోచేశాడు అని చెప్పని, ఇంకోటని 420 కేసు పెట్టారని అది చెప్పినటువంటి దాంట్లో వీళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నది. అలాగే ఇంప్లీడ్ కూడా అవుతారట. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు నిజంగానే ఆ డబ్బులన్నీ కూడా దోచేశారని అనుకుందాం. మరి తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసినట్టు? ఈయనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడాన్ని మరి దాన్ని దొంగతనం అనరా, మోసం చేయడం అనరా, ఏమంటారు దాన్ని? ఎన్సీఎల్టీ అనేది ఒకటి ఉంది, మరి ఎన్సీఎల్టీకి సంబంధించి వీళ్ళు ఏం మాట్లాడరా? సరే, అది అయిపోయింది. పివి సునీల్ కుమార్ గారు, రఘురామకృష్ణరాజు గారు ఆయన అడిగేది ఒకటే, కస్టోడియల్ టార్చర్లో ఈ సదరు పివి సునీల్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో నన్ను కిడ్నాప్ చేయించి తెలంగాణ రాష్ట్రంలో కనీసం కోర్టుకి కానీ పోలీస్ స్టేషన్ కానీ మరి అక్కడ ఎవరెవరు ఏమేమి మేనేజ్ చేశారో, కేటీఆరా కేసీఆరా ఎవరనేది పేర్లు చెప్పాలి కదా. అది ఎవరు చేశారో పైన ఉన్నటువంటి వ్యక్తులు తెలియదు, కోర్టుకి చెప్పలేదు, పోలీస్ స్టేషన్లో రికార్డు కూడా లేదు రఘురామకృష్ణరాజు గారిని. ఎందుకంటే కేసీఆర్ ఆ రోజుల్లో అంబులెన్స్ని కూడా ఏపీ బోర్డర్ నుంచి లోపలికి రానివ్వను అని శపథం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఎలాగ రఘురామకృష్ణరాజు గారిని కిడ్నాప్ చేసి పోలీసులు తీసుకెళ్లారు, ఫస్ట్ దాని మీద ఒక కేసు పెట్టాలి. సరే, అవ్వలేదు, తీసుకెళ్లారు, కస్టోడియల్ టార్చరు, ఆయనకి స్టెంట్ వేశారని చెప్పినా కూడా అవేం లేకుండా ఆయన గుండెల మీద కూర్చొని చంపేద్దామని ట్రై చేశారు. డాక్టర్ ప్రభావతి ప్రలోభానికి గురి చేసి, లేదంటే ఆవిడ మిగతా ఎవరైతే వైద్యులు ఉన్నారో వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి సంతకాలు పెట్టించి రఘురామకృష్ణరాజు గారు రోగాలేమి, ఆయన బీపీ ఉంది కాబట్టి, లేదంటే స్టంట్ వేశారు కాబట్టి కాళ్ళ మీద మచ్చలు తప్పితే ఎవరు ఆయన కొట్టలేదు, ఇదేని ఫ్రాక్చర్ అయింది కూడా లేదు, ఆయన విరిచేసుకున్నాడని అబద్ధాలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. దాని మీద పోరాడుతూ పివి సునీల్ కుమార్ మీద ఎప్పటికయ్యా నా కస్టోడియల్ కేసు ఎప్పటికి తేలేది, ఈయన ఆధ్వర్యంలోనే అంతా జరిగింది అని రఘురామకృష్ణరాజు పోరాడుతూ ఉంటే, ఆల్ ద సడన్ ఈయన వచ్చేసి మాట్లాడతాడు పివి సునీల్ కుమార్, రఘురామకృష్ణరాజు సిబిఐ రిపోర్టు ఇది అని ఈయన మాట్లాడతాడు. ఫైన్, అది అయిపోయింది. ఆల్ ద సడన్ జడ శ్రవణ్ కుమార్ వచ్చేస్తాడు. వెంటనే ఆయన వచ్చి రఘురామకృష్ణరాజు దోచేశాడు అని ఆయన మాట్లాడతాడు. మరి గత 5 ఏళ్ళలో ఏం మాట్లాడాడు అనేది ఆయన ఈ వివరాలన్నీ యూట్యూబ్లో ఉన్నటువంటివో లేదంటే మిగతావన్నీ బయట ఒక్కసారి పెడితే ఆయన స్టాండ్ అంటే అనేది తెలిసిపోతుంది ఒక పాయింట్. ఇక మన దళపతి విజయ్ కుమార్ గారు, అదేంటి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీను ఏదో ఆయన స్థాపించి చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి. మీకు దళపతి విజయ్ కుమార్ అంటే అర్థం కాదు కదా? అదేనండి, ఆంధ్రప్రదేశ్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి. అమర్ రాజా బ్యాటరీస్ని అక్కడ సీసం అనేది ఎక్కువ వచ్చి ప్రజల ప్రాణాలు తీసేస్తుంది, ఆ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండడానికి వీలు లేదు అంటూ కేసులు వేసినటువంటి వ్యక్తి విజయ్ కుమార్. మీకు ఐడియా ఉన్నారా? అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్టేజ్ మీద ఉండి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఏమేమి మాట్లాడకూడదు అవన్నీ మాట్లాడినటువంటి వ్యక్తి. మరి వీళ్ళ ముగ్గురు ఇప్పుడు ఆల్ ద సడన్ రఘురామకృష్ణరాజు గారి మీద పడ్డానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు రాజకీయంగా వైరం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి తోటి ఉంది అన్నప్పుడు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా రఘురామకృష్ణరాజుని ట్యాగ్ చేస్తూనో లేదంటే ప్రెస్ మీట్ పెట్టో, అదిగో సిబిఐ కేసులు పెట్టింది, రఘురామకృష్ణరాజు ఇలాగా వీళ్ళందరినీ మోసం చేసి డబ్బులు దొబ్బేశాడని ఆయన కదా మాట్లాడాలి. మరి సస్పెండెడ్ ఐపీఎస్ పివి సునీల్ కానీ, లేదంటే రాజీనామా చేసి మరీ తన స్టాండ్ మార్చుకొని పార్టీ పెట్టి 850 కోట్ల రూపాయలు ఫండు, 5 సీట్లు కావాలి అప్పుడే పొత్తు పెట్టుకుంటామని చెప్పినటువంటి జడ శ్రవణ్ కుమార్ కానీ, రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియకో లేదంటే ఆయనకు ఉండేటువంటి రీజన్స్ తోటో పార్టీ పెట్టి కనీసం డిపాజిట్లు కాదు కదా ఓట్లు ఎన్ని వచ్చాయో కూడా చెప్పుకోవడానికి లేనటువంటి ఈ విజయ్ కుమార్ కానీ, వీళ్ళందరూ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద ఎందుకని చెప్పి పడుతూ వస్తున్నారు. వీళ్ళందరికీ మరి తమిళనాడు గవర్నమెంట్లో ఆ రోజు జయలలిత బతుకున్నటువంటి సమయంలో ఉన్నటువంటి టారిఫ్లు, వాటి వల్ల రఘురామకృష్ణరాజు గారికి రావాల్సినటువంటి డబ్బులు, ఆ తర్వాత ఆవిడ చనిపోయాక వచ్చినటువంటి స్టాలిన్ గవర్నమెంట్లో కూడా ఇంకా రానటువంటి డబ్బులు, దీనంతా తీసుకెళ్ళి ఎన్సీఎల్టీలో ఆల్రెడీ కేసు నడుస్తున్నటువంటి విషయము, సిబిఐ ఎంక్వైరీ అయిపోయినటువంటి విషయం, ఇవేవి వీళ్ళ ముగ్గురికి గుర్తురాదా? ఎందుకంటే దళపతి విజయ్ కుమార్ గారు చెప్పిన దాని ప్రకారం 1995, 92, 93 అనుకుంటా ఐపీఎస్ ఐఏఎస్కి వీళ్ళు అక్కడ హైదరాబాద్లో ఉండి ప్రిపేర్ అవుతున్నారు.
సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళ టాలెంట్ తోటే వీళ్ళందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. ఎస్, ఆఫ్ కోర్స్, డెఫినెట్గా వీళ్ళ టాలెంట్ తోటే అయ్యారు. ఆ టాలెంట్ ఉంది కాబట్టే సంవత్సరానికి 200 మందిని మాత్రమే సెలెక్ట్ చేసేటువంటి ఆ ఫైనల్ ఇంటర్వ్యూస్లో వీళ్ళందరూ కూడా చక్కగా వెళ్ళి సెలెక్ట్ అయ్యారు. అందుకే అంత గౌరవం ఉంది వాళ్ళ మీద, ఆ ఐఏఎస్ ఐపీఎస్ అనేటువంటి ట్యాగ్స్కి, సివిల్ సర్వెంట్స్ కింద. కానీ తర్వాత ఎక్కడొచ్చిందో మరి ఈ స్వార్థం అనేటువంటిది, ఇవన్నీ కూడా వచ్చేసాయి చూసారా. ఈ స్వార్థం ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ పనులు చేశారు అనేవి ప్రజల్లోకే బయటకు వచ్చాయి. మరి దాని మీద కదా ఎక్కువగా చర్చ అనేది జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చి రఘురామకృష్ణరాజు గారిని మరి ఏమనాలో తెలియట్లేదు. సో ఏంటంటారు, ఈ ముగ్గురికి ఉన్నటువంటి ఆ కామన్ ఎజెండా ఏంటి, సడన్గా ఇప్పటికే వచ్చి మాట్లాడాలి, చేయాలి అనేటువంటి దాంట్లో? ఎందుకంటే మీరు ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా ముందు పివి సునీల్ కుమార్ ట్వీట్ చేయడమో, లేదంటే విజయ్ కుమార్ మాట్లాడమో, ఆ తర్వాత జడ శ్రవణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి బయటకు వచ్చి మాట్లాడుతూ కామెంట్ చేయడమో, ఇవన్నీ వరుసగా జరుగుతున్నాయి. ఏంటంటారు ఈ కామన్ ఎజెండా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.